సార్ నమస్తే సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరవాళ్ళు సినిమా కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అవును. సో ఈరోజు అయితే అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం గుండెల మీద చేసుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి షాటు కూడా గూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఈ మైథలాజికల్ మూవీ ఒక అద్భుత ఆవిష్కారం కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో కూడా చెప్పలేనటువంటి విధంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే. అసలు కుర్రోళ్ళు ఆనందానికి మామూలుగా లేదు. సినిమా అవసరం లేదు, ఈ ఒక్క ట్రైలరే సినిమా కొంత చూసేశారు. మామూలుగా లేదండి ట్రైలరు. సినిమా కూడా ఎలా ఉండబోతుందో కూడా ఊహకు అందట్లేదు. వాస్తవంగా అంత గొప్పగా కనపడుతుంది. సినిమా కథ కూడా చాలా బాగుండేలా ఉంది. ఇది చాలా రికార్డులు తుడిచిపెట్టేసేలా ఉంది తమ్ముడు. డైలాగ్ వింటూ ఉంటే అరుపులు కేకలు మామూలుగా లేవు. డైలాగ్స్ మీకు ఎట్లా అనిపించినాయి? అసలు సినిమానే ఒక డిఫరెంట్గా తీసారేమో. 5 సంవత్సరాలు ఎందుకు తీసారా సినిమా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన సినిమాని మనకు చూపించబోతున్నారు 22వ తారీఖు, 24వ తారీఖు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపేసి, ఇది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కూడా ఫ్యాన్ ఇండియా మూవీ. వాస్తవంగా ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఫ్యాన్ ఇండియాకి వెళ్ళలేదు. ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియాకి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం కంటే కూడా మీరు సినిమాలు ఎక్కువ చేయండి అని చెప్పి అభిమానులతో అడిగించుకునేలా ఉంటుంది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. అఫీషియల్ ట్రైలర్ చూశాను బ్రో, చాలా బాగుంది. సో థియేటర్లో చూశాను, చాలా బాగుంది. సో 5 years దీనికి ఎందుకు వెయిట్ చేశారన్నది నాకు అర్థం కాలేదు. బట్ ఈ టీజర్ చూసాక చాలా అర్థమైంది. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఒక ఫ్యాన్గా. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా సినిమాలు చేస్తున్నారంటే అది ప్రజల కోసమే లేకపోతే ఫ్యాన్స్ కోసం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఆయన ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. చాలా బాగుంటుంది, రేర్గా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, చెప్పవసరం లేదు. టీజర్ చూస్తేనే ఎలా ఉందంటే ఇంకా మూవీ చూస్తే ఇంకెలా ఉంటుందో చెప్పలేము. బ్రో, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది? మాస్, పూరా మాస్, మామూలుగా లేదు. ఆ రప్ప డైలాగ్ ఉంది చూసావా, దీనికి ఆపోజిట్ డైలాగ్ మాట. ఎలా అంటే హరిహర వీరమల్లో డైలాగ్ చాలా రేర్గా ఉంటాయి. ఈ డైలాగ్ అన్నీ కూడా ఇంకా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఎవరు కూడా కంగారు పడవలసిన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ చేసినా సరే కరెక్ట్గా చేస్తారు. ఈ మూవీలో డైలాగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మరి 3 నిమిషాల ట్రైలర్కి ఈ లెవెల్లో రెస్పాన్స్ ఉంటే 3 గంటల సినిమాకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు జూలై 24? జస్ట్ 3 నిమిషాల ట్రైలర్ చూసే మీరు ఎంతలా కంగారు పడిపోతుంది. మూవీ చూస్తే ఇంకా కంగారు పడిపోతారు. అంతే కదా, మూవీ చూస్తేనే జస్ట్ ట్రైలర్ చూస్తేనే ఎంత కంగారు పడుతున్నారు, ఇంక మూవీ చూస్తే ఇంకెంత కంగారు పడతారు. ఆ రేంజ్లో ఉంటుంది, మామూలుగా కాదు. రప్పే. ఓకే, మార్నింగ్ ట్రైలర్ లాంచ్ కాగానే ఒక 30 minutesకే చూసినాను నేను. చాలా 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 బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ ఏందనంటే నార్మల్గా ఇక మనం దారిపండు పోతున్న కుక్కలు ఎన్నో మొరుగుతాయి, దాన్ని మనం అస్సలు పట్టించుకోదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అత్తారింటికి దారే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు, లింక్ పెట్టడం అది జరిగింది. సినిమా ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కంపేర్ టు గబ్బర్ సింగ్ దాటిపోయి మరి ఇండస్ట్రీ ఇట్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏందనంటే పోస్ట్ పోన్ అవుతుంది 5 years 6 years అని. ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది, ఎంత లేట్ అయితే అంత బాగొస్తుంది ఫిలిం. అది ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, తను అటు తిరగడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, దానివల్ల తనకు లేట్ అవడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది. సో మనకు ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా. మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 24th? ఎట్లేముంది, ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు. అంటే మీకు హీరో పరంగా వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాన్ ఇండియా స్టార్స్ వేరే ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈజ్ ఎ గుడ్ పర్సన్. మాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే గాడ్. బేసిక్గా మేకల్ని వేటాడే పులిని చూసింటాం, కానీ బెబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న. జై పవర్ స్టార్ బ్రో. అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మనం చూడలే పవర్ స్టార్ గారిని. మరి ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు? లుక్స్లో అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ ఐడియా మీకు ఐడియా ఉందా? దానికి మించి ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. బీజిఎం
డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్లో చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నా, పాన్ ఇండియా మూవీలో చూస్తున్నా, కళ్ళు నెరవేరిపోతున్నాయి ఫ్యాన్స్వి. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్కం అనమాట. లాంగ్ టైం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడడం? యాక్చువల్లీ చాలామంది పవన్ కళ్యాణ్ కానీ ఫిట్నెస్ లెవెల్ గురించి తక్కువ అంచనా వేశారు. సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి, ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫైట్ సీక్వెన్స్ ఏంటి, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన. సో ఇంకా ఆయన అటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇది ఇంకా 50% మాత్రమే. ఇంకా ముందు ఇంకా వస్తుందేమో మేబీ. చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చేసినట్టు నా అన్నదమ్ముల్ని సింహాన్ని బెబ్బుల్ని ఎలా పోరుద్దాం అన్న ఒక ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు అన్నకు మించిన తమ్ముడు. బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే అయింది కదా, మరి సీజీ బాగాలేదంటున్నారు, మీరేమంటారు? గ్రాఫిక్ సీజీ వర్క్ అస్సలు బాగాలేదంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్న. అది మూవీ చూడండి, ఫీల్ అవ్వండి. అంటే ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా. ట్రైలర్ను ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలైన కథ వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పించినా, కొన్ని ట్రైలర్ ఫెయిల్ అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. అన్నకి తిరగలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, అది చెప్పవసరం లేదు. చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు కూడా హరిహర వీరబల మీద పెద్ద చెప్పుకోదగ్గ బజ్ లేదు. అంటే ఈ ట్రైలర్ తోటి ఒక్కసారిగా చాలా స్టెప్స్ ఎక్కాడు అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మన ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక హిందువుల మీద అణిచివేత, హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాలి, ఇటువంటి సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అణిచివేతకు గురి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా, ఒక హిందువుల తరపున పోరాడే ఒక యోధుడిలాగా, వీరమరులుగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలో. చాలా బాగా కట్ చేయటం మాత్రం చాలా బాగా కట్టింగ్ బాగుంది. ఈ ట్రైలర్ తోని ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీని అంతా కూడా పోగొట్టాడని చెప్పుకోవచ్చా? చాలా వరకు పోగొట్టాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద. పలానా సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మొన్న 12వ తేదీ రిలీజ్ అన్నారు, అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు. అంటే మా పోస్ట్ పోన్ చేయటం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయ్యింటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది. పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో మనం ఎప్పుడు చూడలేదు. ఆ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అత్తారింటికి దారి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో లేదు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. 5 years వెయిటింగ్స్కి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? పాజిటివ్తోనే ఉన్నాం. అదే మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు 100 ట్రైలర్ రిలీజ్ అయితే 90 బాగున్నాయి అనిపిస్తాయి. కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. 10% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం. భయ్యా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ చూశాను భయ్యా, నాకైతే అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ అన్నని సంవత్సరం రోజుల తర్వాత మళ్ళీ చూస్తుంటే భయ్యా నాకైతే కింద పైన కత్త షేక్ అయిపోయిందో, గూస్ బంప్స్ అంతే, నరాలు వచ్చి నిగ్గర పొడిచిపోతున్నాయి భయ్యా. పవన్ కళ్యాణ్ అన్న కోసం సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. భీమల నాయక్ సినిమా తర్వాత సినిమా ఏం లేదు ఇంకా, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయాడు. మా కోసం, ఫ్యాన్స్ కోసం, మన కోసం సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ట్రైలర్ చూస్తుంటేనే అర్థం ఉంది. ఆ ట్రైలర్లో భయ్యా గుర్రాలు తోలుతున్నాడు. ఆ ఫ్యామిలీలో ఎవరు గుర్రాలు తోలినా కూడా ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు అంతే. వాళ్ళు గుర్రాలు తోలుతారు, మామూలుగా తోలరు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, అల్లు అర్జున్ కానీ, ఎవరైనా సరే గుర్రాలు అయితే వాళ్ళు మామూలుగా తోలరు. గుర్రాల మీద నుంచి కత్తిని ఎత్తుకొని నరకతా ఉంటే, పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశ వాళ్ళని తరిమి 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 నరకతా ఉంటే ఒక్కడికి థియేటర్లో ఇంకా మామూలుగా ఉండదు. అవును భయ్యా, టెర్రరిస్టులు వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్లో బ్రిటిష్ వాళ్ళు, ఏ దేశం వాళ్ళు ఈ దేశం మీద చొరబడి దేశాన్ని దోచుకుంటుంటే ఒక్కడు వస్తాడో, మన పవన్ అన్న వస్తాడో, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఔరంగజేబు, ఆయన ఎవరో సుభాష్ చంద్రబోస్ అన్నీ కలిపి. కాబట్టి ఖచ్చితంగా అంటే అన్ని కలిపి క్యారెక్టర్ అన్నమాట ఇది, ఈ క్యారెక్టర్. అంటే పవర్ స్టార్ గారి లుక్స్ ఎట్లున్నాయి? ఇంకా లుక్స్ అయితే చెప్పలేదు. స్వాతంత్ర సమర యోధుడు క్యారెక్టర్. ఆ లుక్కులు చూస్తుంటేనే అన్న కత్తులు తిప్పుతుంటే, ఆ బరిసెలు బాణాలు తిప్పుతూ ఉంటే, కత్తిలు అబ్బా కటార్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇది మేము కోరుకుంది ఫ్యాన్స్గా. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఇండస్ట్రీ కొట్టి చూపిస్తాం. ప్రతి ఒక్కరి బాధ్యత, తెలుగు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. ఇంకా డైలాగులు అయితే ఏం చెప్పాలో పోయా, ఎందుకు చెప్పాక అవన్నీ వదిలేక
హీరోయిన్ అదే నిధి అగర్వాల్ కూడా చాలా బాగానే ఉంది. కానీ మన ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూస్తారని, ఇది దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి రొమాంటిక్ సీన్లు వల్గారిటీ సీన్లు కట్ అయిపోయినాయి. దేనికోసం? మన కోసం. ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారన్నా, చేసుకుంటుంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ట్రోల్స్ విఎఫ్ఎక్స్ అంటారు, రకరకాలుగా అంటారు, సినిమా బాగాలేదు అంటారు, పడుచుకోకూడదు ఆయన అంతే. పవన్ అన్న వస్తున్నాడు, ఆయన దేవుడు అంతే. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పాలిటిక్స్లో ఇప్పుడు సంవత్సరం నుంచి ఉంటే ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. కాబట్టి రేపు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ డబ్బులు కూడా పేదవాళ్ళందరికీ పంచుతాడు అన్న, చెప్పాడు అంతా. వచ్చిన డబ్బులు మొత్తం మీకే ఇస్తానని. అన్న హరిహర వీరమల్లు ట్రైలరు లాంచ్ అన్నది ఆఫ్ చేద్దామని చాలామంది అనుకున్నారు. అది థియేటర్ వరకు వెళ్ళకూడదని ఊహించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు చేసేలాగా ఈరోజు 100 days ఫంక్షన్ ఉంటుంది చూసారా, థియేటర్ దగ్గర ఆ అడవాడి కనిపిస్తుంది ఫ్యాన్స్. అన్న మనల్ని ఎవడో ఆపేది అన్నట్టు చూసారా పవన్ కళ్యాణ్ గారి డైలాగు, అది మనసులో నుంచి వచ్చింది ఆయనకి, ఇంకెవ్వడో ఆపడానికి సరిపోడు అన్న, అలా ఉంది అది ట్రైలర్. ఏం నచ్చిందన్న ట్రైలర్? ట్రైలర్ ఏముందన్న, పవన్ కళ్యాణ్ షాగుకి తగ్గట్టు ఉంది ట్రైలరు. ఆ మూవీకి ఎంత కావాలో ఎలివేషన్స్ అంతా ఈ ట్రైలర్లోనే అర్థమైపోయింది. చెదగొడుతుంది అనిపిస్తుంది. ఒకవేళ ఇది తగ్గినా కూడా ఓజీ ఉంది కదన్న, అది అయితే బ్లాక్ బస్టర్ హిట్టే, మామూలుగా ఉండదు అది ఓజీ అన్నది. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? విఎఫ్ఎక్స్ అంటే పెద్దది కదన్న, మూవీ పెద్దది కదా, విఎఫ్ఎక్స్ నెంబర్ 1. ఏం తగ్గేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తగ్గేది ఏం లేదు, ఎవరికి భయపడొద్దు అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ జానే అసలు సెట్ కాలేదు అని అంటున్నారు. హరిహర వీరమల్ల ఆ జానర్ ఎందుకు సెట్ అవుతుందన్న, ఇప్పుడు ఆర్టిస్ట్ని బట్టి ఏముండదు కదా, జానర్ ఎవరికైనా సెట్ అవుతుంది. యాక్టర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ అన్ని స్వాగ్స్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఈ వెర్షన్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఆయన ఎప్పుడు స్టైలిష్ హీరో కాబట్టి అలాగే ఆ రకంగా వెళ్ళింది. కానీ సోషల్ ఫ్యాంటసీ మూవీ ఎందుకు సెట్ అవుతుందన్న, చూడండి వస్తుంది కదా. ఫస్ట్ టైం కదా పవర్ స్టార్ గారి సినిమా, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా కొంచెం తెలియదేమో పవర్ స్టార్ గారు ఆడదేమంటున్నారు. ఫ్యాన్ ఇండియా అన్నది ఈ మధ్యలో వచ్చిందన్న, ఆయన ఫ్యాన్ ఇండియాకే ఫ్యాన్ ఆయన. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ట్రెండే సెట్ చేసాడు, ఖుషి ఇవన్నీ కూడా మూవీస్. మామూలుగా ఫ్యాన్ ఇండియా కాకపోయినా కదా సరే ఆయన మూవీస్ అన్నీ ఆ లెవెల్లోనే ఉంటాయి. ట్రైలరు కొంచెం బూస్టింగ్ ఇచ్చాడు చాలామందికి. ఇంకా చాలామంది డిసప్పాయింట్ చేసే, ఇంకా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాం. ఇంకా అవ్వదు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీ థియేటర్స్ కూడా రావు ఇంకా అని చెప్పేసి అన్నారు కదా. కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్కా అన్నాడు కదా, అలాగా కొంచెం లేట్ అయింది, కొంచెం క్వాలిటీతో ఇచ్చారనమాట. సో బాగుంది. కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్లో చెప్పలేం కదా, సో ఏమీ రివీల్ చేయలేదు మ్యాక్సిమం. అంటే ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ సీన్లు, ఆ ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్స్ అన్నీ చూపించారు తప్ప ఒక కథ అనేది మనకేమీ అర్థం అవ్వలే. కానీ ఏంటంటే సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా. గురించి ఉంటుంది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే కోహినూర్ ఉందని చెప్పి, ప్రపంచంలో ఒకటే కోహినూరు, నిజ జీవితంలో కూడా ఒకటే కోహినూరు అనమాట. సో మీకు ట్రైలర్లో ఏం నచ్చింది ఎక్కువగా? నాకు ట్రైలర్లో ఓపెన్గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక 5 years అయినట్టుంది షూట్ జరిగి, సో కొంచెం పాత పడింది. ఓపెన్గా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి. కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది. అది ఎందుకు అలా డల్ అయింది అంటే నాకు కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చూస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే 5 సంవత్సరాలు అంటే మనకేమో ఎప్పుడు ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు, కానీ ఇప్పుడు జనాలకు అవి ఎక్కువ. జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు, ఈయన మాస్ వెర్షను, మాస్ డైలాగులు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటుంది. అరే అన్నం తినరా అన్నా కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారనమాట. సో ఏది చేసినా అంటే చాలామంది అంటున్నారు అన్నమాట, ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు, బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు అని. ఆయన ఇచ్చిన సేవలు, ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు. అది కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే అవి పబ్లిసిటీ చేసుకోడు కదా. ఎడం చేయికి తెలియకుండా కుడి చేతితోటి సహాయం చేయడం, కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం, పిఎల్తో సహాయం చేయించడం, ఇవే సరిపోతున్నాయి. సో ఓపెన్గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్గా ప్రతి ఆడియన్స్ ఇంక్లూడింగ్ మీరు కూడా డల్గా ఉందని మీకు అనిపించింది. సో అదే నేను చెప్తున్నా. సో సినిమా ఇంకా బాగుండుంటే బాగుండు అనిపిస్తుంది. సీజీ వర్క్ కోసమే లేట్ అయింది కదా, అయినా కూడా అక్కడక్కడ బాగాలేదు సీజీ వర్క్ అని చెప్పి చెప్తున్నా. అవునవును, అది కరెక్ట్గా. ఎందుకంటే కొంచెం డల్ ఉంది, ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా.
ఆ ఎల్లో షేడు ఏదోలా అనిపించింది. అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు, అదొక్కటే మైనస్ అనిపించింది. అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు, సినిమాలో వేరే వేరే క్యారెక్టరైజేషన్స్ డైలాగులు మనం చేయట్లేదు, కానీ అది మైనస్ వేరే వాళ్ళది, అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.